యూట్యూబ్ ఛానల్లో మీరు కడియము శ్రీ గారి గురించి చెప్పారు. దాని గురించి అలా నిజమెంత, వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, మరి అతను నీతి నిజాతికి మారిపోయి ఉన్నటువంటి కడియం సార్కి మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరేనా? సరే, అందరికీ నమస్కారం, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వాస్తవానికి అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, అవాస్తవాలు చెప్పే వ్యక్తిమి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా మొక్కులు చెల్లించుకోవడానికి ఎక్కడికి, ఏ ప్రదేశానికైనా, ఏ గుడికైనా వెళ్తారు. సపోజ్ ఈరోజు జరిగింది ఏంటంటే, కొండ మురళి సురేఖ గారు శ్రీపతిపల్లి గ్రామాన్ని విచ్చేయాలని చెప్పి అనుకున్నారు. వారు ఇదివరకే గత 2 సంవత్సరాల క్రితం దుర్గామాత ఆలయం కట్టినప్పుడు వారి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అప్పుడు వారి కోరికలు, వారి మొక్కులు, వారి మాట ఇవ్వడం జరిగింది. అమ్మవారికి చేయిద్దామని చెప్పి అనుకున్నారు. వారు మొక్కులు చెల్లించుకోవడానికి మొన్న 9వ తారీఖు, అంటే రేపు 9వ తారీఖు వారి శ్రీపతిపల్లి గ్రామానికి వచ్చేది ఉండే. నాకు ఇంటిమేషన్ వచ్చింది. మురళి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను వస్తున్నాం, అమ్మవారికి ఆభరణాలు రెడీ అయినాయి అని చెప్పి చెప్పిండ్రు. ఆభరణాలు కూడా నేను చూశాను. ముక్కు పుడక, అదేవిధంగా కమ్మలు, హారం అంతా కలిపి సుమారు 6-7 లక్షలు. డైమండ్ ముక్కు పుడకండి. సరే, ఇవి వస్తుంటే సరే అని చెప్పి మేము ఏర్పాట్లలో మంచిగా రిసీవ్ చేసుకోవాలి. మన గ్రామానికి వారు మా కాన్స్టిట్యున్సీ కాకపోయినప్పటికీ జిల్లా మంత్రివర్యులు వస్తున్నారు కదా అని మేము చాలా హంగామా, ఏదైనా మంచిగా చేద్దాం ప్రోగ్రామ్ అని చెప్పి అనుకున్నాం. మా పార్టీ కాకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ కోఆర్డినేటర్ని అయినప్పటికీ కూడా గ్రామానికి మేలు చేస్తూ గ్రామానికి వచ్చే అతిథులను, అదే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు, అంటే మంత్రి అంటే కాంగ్రెస్ పార్టీకి వారికి మా పార్టీకి చెందినవారు కాదు, అందరికీ మంత్రి అండి. సరే, మంత్రి గారు వస్తున్నప్పుడు మేము మా హడావుడిలో మేము ఉన్నాం. సరే, అయితే సిఆర్ గారు ఫోన్ చేసి ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది. అంటే రావద్దండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు పోయిందంటే, దాదాపు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఏది ఉన్నా కూడా వీరికున్న పరిచయాలతోటి అక్కడికి పైకి పంపుడు, అందరి మీద కంప్లైంట్ చేసుడు, ఎవరిని రానియకపోడు, నియోజకవర్గానికి వేరే కాంగ్రెస్ లీడర్లను రానియకపోడు, ఇవన్నీ చర్యలు మాకు తెలుసు. వీరు తెలిసినప్పటికి కూడా సరే, మంత్రి గారు వస్తా అంటే వద్దంటారా అనుకుంటాం. కానీ మంత్రి గారిని, ఎమ్మెల్యే కదా, మంత్రి హోదా కదా, ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే చెప్తే రాకపోవడం ఏంది? ఎమ్మెల్యే చెప్తే అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటండి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఎమ్మెల్యే అంటే ఏంది? ఎమ్మెల్యే ఫంక్షనాలిటీ, వాళ్ళు చేయాల్సిన పనులేంది, వాళ్ళ ఫంక్షనాలిటీస్ ఏంది? అసెంబ్లీలో మాట్లాడాలి, చట్టసభల్లో మాట్లాడడానికి ప్రజల తరఫు నుంచి ఎన్నుకోబడిన వారిని ఎమ్మెల్యే అంటారు. కౌన్సిల్లో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, మనకి ఏమైనా నిధులు తేవాలి, కాన్స్టిట్యున్సీ డెవలప్ ఫండ్స్ తేవాలి, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఎమ్మెల్యే అంటే ఒక రాజు మాదిరిగా, ఒక రాజు తీరుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ శాఖను దగ్గర పెట్టుకొని పోలీస్ ట్రాన్స్ఫర్లను చూడండి. గమ్మత్ ఏంటంటే, 3 నెలల క్రితమే ఎస్ఐలు సిఐలు ట్రాన్స్ఫర్ అయ్యానండి. 3 నెలల క్రితమే. 3 నెలల్లో మళ్ళా, అంటే ఈయన పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా జాయిన్ కాగానే, అంటే ఇంతకుముందు ఎవరు ఉండే, ఇందిరా గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, వారు పోలీస్ శాఖకు ట్రాన్స్ఫర్లు చేయించి 3 నెలలనే ఉన్న సిఐలను ఎస్ఐలను మారవడం జరిగింది. మార్చుడు అంటే దాని అర్థం ఏందండి? అంటే తన పెత్తనం, తన కంట్రోలు, నియోజకవర్గం మీద అతను శాసించాలని చెప్పి అనుకున్నాడు. అంటే ఇది ఎంత దుశ్చర్య ఇది! అంటే పోలీస్ వ్యవస్థను మారవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మార్చిండ్రంటే దాని అర్థమవుతుంది. అంటే ఇవాళ రాజు తిరగా, అంటే ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఎ కింగ్. ఇది రాజుల పరిపాలన కాదు. హీ వాజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అండ్ హీ షుడ్ సర్వ్ టు ద పీపుల్. పబ్లిక్కి సర్వ్ చేయాల్సిన వారు, పబ్లిక్ సర్వెంట్ ఎలానో వారు కూడా పబ్లిక్ సర్వెంట్. వారు జీతం తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి ప్రజలకు సేవ చేయడానికి. మంచి పనులు డెవలప్మెంట్ చేస్తే అందరు హర్షిస్తారు. సరే, వారికి మంచి పేరు ఉంది, నేను దాంట్లో కాదనట్లేదు. కానీ ఇలాంటి చర్యలు, అంటే అంతా నాదే నడవాలి, మేము చెప్పిందే శాసనం అంటే ఎమ్మెల్యేది అంతా నడవదండి. ఎందుకంటే ఇది రాజుల కాలం కాదు. ప్రతి ఒక్కరూ స్పందించాలి, మాట్లాడాలి. చాలా వరకు బాధాకరమైందంటే, మీ ఛానల్ వారు వచ్చిండ్రు, ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. నేను ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ని. ఇప్పుడు వారి ముందట ప్రెస్ వాళ్ళు అడిగితే ప్రెస్ వాళ్ళని కూడా బెదిరిస్తాడు చాలా మందిని. నా స్థాయి ఏంది అని. ఏంది స్థాయి ఏంది? నేను ఒక గ్రామ సర్పంచ్ను, నేను ఒక గ్రాడ్యుయేట్ను, ఎంటెక్ చదువుకున్న వాడిని, ఆ గ్రామానికి నేను ఒక దొరబిడ్డను. అయినప్పటికీ కూడా నేను చిన్నవాడు ప్రశ్నించినా కూడా దానికి సమాధానం చెప్తా.
చిన్న చిన్న పిల్లలతోటైనా ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళతోటైనా, ఎందుకంటే అది అంబేద్కర్ మనకి ఏం నేర్పించిండు, అట్లాంటివి ఉండొద్దు అన్నాడు. సమాజంలో ఉండొద్దు అన్నప్పుడు మేము ఇలాంటి ఇది చేస్తున్నప్పుడు మీ స్థాయి ఏంది అంటే, నా స్థాయి ఏందో చెప్పాలంటే నేను ఎంటెక్ చదువుకున్నా, దట్ ఈస్ మై ఎడ్యుకేషన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన, విదేశాలలో పని చేసిన అనుభవం ఉంది. పొలిటికల్ లైఫ్లో ఒక 25 సంవత్సరాల నుంచి రామరెడ్డి వెంకటరెడ్డి గారితో నేను ట్రావెల్ చేసిన. అదే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వీరు అద్దెకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి పోయినరు, కానీ అదే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఉన్నా కదా ఒక గత 20 సంవత్సరాలుగా. ఇవన్నీ కాకుండా గుడికి వచ్చేవారిని ఆపుడు అన్నది సమన్యాసమా? మీరు అడగండి, ప్రెస్ వాళ్ళు మీరు అడగాలి. ప్రశ్నించే గొంతు ప్రెస్. ఆ ప్రెస్ గొంతే నొక్కేసి, ఈ స్టేషన్ గన్పూర్లో ఆ ప్రెస్ గొంతే నొక్కేసి ప్రెస్ని ఎలా అంటే అలా వాడుకోవడానికి, రాజయ్య గారిని ఇలా అయితే ఓ లగలగా వచ్చే మీడియా ఇలా కడియం శ్రీహరి గారి మీద నేను ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి, బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ని. అరే అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తే మేము రిసీవ్ చేసుకోవద్దు, కానీ ఒక మంచి కల్చర్ తేవడానికి మేమే రిసీవ్ చేసుకుంటాను. ఈయనకు బాధ ఏందండి? వీరికి బాధ ఏంది? అసలు వీరికి బాధ ఏంది? మంత్రి గారు వస్తే మా వారు ఒకసారి వచ్చినందుకే 7 లక్షలు వ్యతిరేక అపోజిషన్ పార్టీ కాబట్టి మీరు కావాలని అబద్ధం వేసేసి మా స్థాయినికి తో మాట్లాడితే మాకు వాల్యూ పెరుగుతా అని చెప్పేసి ఉద్దేశంతో మీరు అంటున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఎవరు అనుకుంటారు? నా స్థాయి పెంచేది ఏందండి? నాకేమైనా పోస్టులు వస్తాయా? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో నేనేమన్నా కడియం శ్రీహరి గారినా అండి? పార్టీ మారి పోస్టులు తెచ్చుకోవడానికి నేను శ్రీహరి గారినా? కాదు కదా, ఉన్న పార్టీలనే ఉన్నా కదా. మీ మీద దాడి జరగవచ్చు అని మీరు అన్నారు యూట్యూబ్లో. 100%. అంటే ఏ విధంగా? 100%. ఎందుకంటే నాకు కాల్స్ అట్లా వస్తున్నాయి. నేను ఒక్కొక్కటి మీకు ప్రూఫ్స్ తోటి కావాలంటే కడియం శ్రీహరి గారే అనే కాదు, వారి అనుచర గణం నుంచి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ భరిస్తేనే రాజకీయాలలోకి రావాలి ఫస్ట్ది. ప్లస్ చిల్లర గొడవలు ఊర్లో పెట్టించే అవకాశాలు ఉంటాయి. నా మీదికి ఎవరినో ఉసిగొల్పే పరిణామాలు చాలా ఉంటాయి. ఆఖరికి కేసులు పెట్టించుడు. ఈ కేసులు పెట్టించుడు అంటే తన స్వభావం అలాంటిది కాబట్టి, ఇదివరకు కేసులు పెట్టించిన కల్చర్ ఉంది కాబట్టి, ఇదివరకు రాజయ్య గారు మనం ఎన్నోసార్లు అన్నారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చాలామంది అన్నారు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి చాలామందిని మల్కాపూర్లో కొట్టించి, పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే వారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అన్నది ఏంటంటే